హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే విరాట్ మీద ఎలాగైనా సరే ద్వేషం పెంచాలని చెప్పేసి క్రాంతిని అయితే శాలిని రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. మీ అన్నయ్యలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, మనసులో కుట్రలు పైకి కౌగిలిందులు అని చెప్పేసి శాలిని అయితే అనగానే విరాట్ ఇచ్చిన పూతరేకుల డబ్బాని అయితే క్రాంతి అయితే విసిరి కొడతాడు. ఇక అప్పుడే వచ్చిన జగదీశ్వరి అయితే ప్రేమతో తెప్పించిందని నేలకేసి కుట్టావెంట్రా అని చెప్పేసి అడుగుతుందనమాట. అన్నయ్య మారిపోయాడమ్మా అని చెప్పేసి క్రాంతి అయితే అంటాడు. విరాట్కు నీ మీద ప్రేమ లేదన్న మాట నిజం కాదురా, ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిందని ప్రేమ అంతా అబద్ధం అయిపోతుందా? క్రాంతి తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి జగదీశ్వరి అయితే అంటదనమాట. నాన్నను కొట్టింది శాలిని అని అనుకుంటున్నావా అమ్మ అని చెప్పేసి క్రాంతి అయితే అడుగుతాడు. తప్పు చేసింది ఎవరో తెలీదు, కానీ మీరు గొడవ పట్టు నాకు అస్సలు నచ్చట్లేదు. శాలిని చంద్రకళలో ఒక్కరు నేరం చేశారన్నది నిజం అని చెప్పేసి జగదీశ్వర్ అయితే అంటుందన్నమాట. ఇక అప్పుడే రఘురామ్ని శాలిని అయితే తీసుకొస్తూ ఉండగానే ఇక చంద్ర వెళ్ళి డెకరేషన్ చేయాలని చెప్పేసి తీసుకెళ్తుంది. క్రాంతికి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి కామాక్షి శృతి అయితే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎమోషనల్గా ఉండేలా కవిత రాసి వినిపిస్తానని చెప్పేసి శ్యామల అయితే చెప్తుందనమాట. ఇక జగదీశ్వరి కన్నీళ్ళు చూసి ఏమైందని శ్యామల అయితే అడుగుతుంది. విరాట్ మీద క్రాంతి ద్వేషం పెంచుకుంటున్నాడు, నా జీవితంలో ఎప్పుడూ బాధనే ఉంటుంది. పెళ్ళయ్యాక పుట్టింటికి దూరం అయ్యా, ఆ తర్వాత ఆయనకు ప్రమాదం జరిగింది. చంద్ర మెడలో విరాట్ తాళి కట్టాడు, ఆయన ఎప్పుడూ అందరిని మర్చిపోతారేమో అని భయంగా ఉంది. ఇప్పుడు విరాట్ క్రాంతి గొడవ అని చెప్పేసి ఇక జగదీశ్వరి అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. విరాట్ ఇచ్చిన స్వీట్ బాక్స్ను క్రాంతి నేలకేసి కొట్టాడు, భార్యల కోసం పోరాడుతూ. అన్నదమ్ముల బంధాన్ని వదులుకుంటే నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి జగదీశ్వరి అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. నీ బాధ అర్థమయ్యేలా విరాట్ క్రాంతికి చెప్తానులే అని చెప్పేసి శ్యామల అయితే అంటుంది. ఇక ఇదంతా విన్న విరాట్ అయితే కోపంతో క్రాంతి చేపట్టుకొని బాల్కనీ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడనమాట. అమ్మ నాన్న బాధపడద్దని ముందే చెప్పాను కదా అని చెప్పేసి విరాట్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. అంతా చేసింది నువ్వే కదా అని చెప్పేసి క్రాంతి అయితే అనగానే ఇక విరాట్ అయితే క్రాంతికి కాలర్ పట్టుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ గొడవ పడుతుండే కానీ అక్కడికైతే రఘురామ్ అయితే వస్తాడనమాట. అమ్మని బాధ పెడితే మాత్రం మర్యాదగా ఉండదు, ఇంకోసారి అమ్మ నీ వల్ల కన్నీళ్ళు పెట్టుకుందో అని చెప్పేసి ఇక వెంటనే వాళ్ళ నాన్నను చూసి లోపలికైతే వెళ్ళిపోతాడనమాట విరాట్. ఇక అప్పుడే బెలూన్ పగిలిన సౌండ్కి రఘురామ్ అయితే మైండ్ డైవర్ట్ అవుతుంది. ఇక గొడవ జరుగుతుంటే మావిని పార్టీ వరకైనా బయటకు పంపించాలని చెప్పేసి చంద్ర అయితే అనుకుంటుందన్నమాట. గోల్డ్ చైన్ కొనేందుకు మావిని బయటికి వెళ్ళమని చెప్పేసి అంటదనమాట. కానీ శాలిని అయితే అడ్డుపడుతుంది. అయినా సరే శృతితో రఘురామ్ని బయటకైతే పంపిస్తానమాట చంద్ర. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.